హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండ్ అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ విభాగం అండర్లో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనకు ట్యాక్స్ అసిస్టెంట్ అండ్ అదేవిధంగా ఎంటీఎస్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి సింపుల్గా ఒక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఇది ఎవరు కూడా తెలియదు, నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ ఇస్తా ఉన్నాను అనమాట. అండ్ ఇంకోటి కేవలం మీకు 10th క్వాలిఫికేషన్తో పోస్టులు ఉన్నాయి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్కి అయితే మనకు ట్యాక్స్ అసిస్టెంట్కి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి మనకు టెంపరరీ అయితే కాదు. అండ్ ఇంకోటి దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ మీకు అన్ని ఎన్ఎస్ కలుపుకుంటే గాన ట్యాక్స్ అసిస్టెంట్‌కి ఒక 50,000 వరకు దగ్గర దగ్గర సాలరీ అయితే వస్తుంది. ఒకవేళ ఎంటీఎస్‌కి అయితే గన మీకు 40,000 వరకు దగ్గర దగ్గర సాలరీ అయితే వస్తుంది. అన్ని ఎన్ఎస్ కలుపుకుంటే గన. ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి ఉద్యోగాలు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని ట్రై చేయండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏమేమి పోస్టులు భర్తీస్తున్న ప్రతిదీ. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వెషన్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్‌కి అయితే బూస్టప్ అవుతుంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్‌లో పెట్టుకోండి. వీడియోలో వెళ్ళే ముందు ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి మన డిఫెన్స్ డారింగ్ యాప్‌లో మీకు తక్కువ ప్రైస్‌కి కేవలం 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి కోర్సెస్ అయితే అందిస్తా ఉన్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మన డిఫెన్స్ డారింగ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మీరు డెమో వీడియో చూడండి. మన యాప్‌లో వచ్చేసి ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్, రైల్వే గ్రూప్ డి, రైల్వే ఎన్‌టీపీసీ అండ్ ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఇలాంటి కోర్సెస్ అయితే మనకు అందించడం అయితే జరుగుతా ఉంది. అక్కడ మీరు డెమో వీడియో చూసి మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చేసినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకు పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ముందుగా ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్‌కి సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అనేది మనకు జనవరి 1, 2026 అయితే మనం కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌లో మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అదేవిధంగా మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 25 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ ఎంటీఎస్‌కి. ఇక అదేవిధంగా మనకు ఎవరైతే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 5 ఇయర్స్ అని మనకు అప్పర్ ఏజ్ లిమిట్ అయితే రావడం అయితే జరుగుతా ఉంది. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకైతే గన 10 ఇయర్స్ అని మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఏ ట్రేడ్‌కి అయితే అప్లై చేసుకుంటారో, అంటే ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేద్దాం అనుకుంటారో, మీరు ఎక్స్ట్రా మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది యూజ్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై. హౌ టు అప్లై విషయానికి వస్తే కనుక మనకు ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే జనవరి 31, 2026 మనకు నిన్నటి నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయిందనమాట. నోటిఫికేషన్ కూడా మనకు నిన్న నైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి 21, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 21 తేదీ వరకు. అండ్ ఈ నోటిఫికేషన్‌కి ఎలా అప్లై చేసుకోవాలంటే గన కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన వెబ్‌సైట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ gujarat.gov.in అనేది అయితే ఉందో వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ అనమాట. మీరు అప్లై చేయాల్సినటువంటి లింక్ డిస్క్రిప్షన్ మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేద్దామని అనుకున్నారో వాళ్ళందరికీ అప్లికేషన్ ఫీజు అని మీకు ₹200 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ పేమెంట్ కూడా మీకు వన్స్ మీరు పేమెంట్ చేసినట్టే నాన్ రిఫండబుల్ పేమెంట్ అనమాట. కాబట్టి మీరు చూసుకొని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేసుకోండి. అండ్ ఈ ₹200 కూడా మనకు చాలా తక్కువ పేమెంట్. ఇక నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే గన ముందుగా ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి అప్లై చేసుకోవాలంటే కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఆర్ ఈక్వలెంట్ అయితే ఇచ్చాడు. అంటే కేవలం 10th పాస్ అయినా సరిపోతుందన్నమాట. ఇంక ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ గానీ, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక అదేవిధంగా ట్యాక్స్ అసిస్టెంట్‌కి అప్లై చేసుకోవాలనుకున్నారనుకోండి, బ్యాచిలర్ డిగ్రీ మీరు కంప్లీట్ అయ్యి ఉండాలి. లేదంటే ఈక్వలెంట్ ఇచ్చాడు కాబట్టి ఎవరైతే బీటెక్ చేసినా గానీ అండ్ బీఎస్సీ నర్సింగ్ చేసినా గానీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు బ్యాచిలర్ డిగ్రీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకేందంటే డేటా ఎంట్రీ స్పీడ్ మీకు 8000కి ఏదైతే డిప్రెషన్స్ ఉన్నాయో పర్ అవర్ మీకు ఈ స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెజెంట్ మీరు అప్లై చేసే టయానికి రాకపోయినా కూడా మీరు అప్లై చేసుకోండి. తర్వాత మీరు నేర్చుకోండి. మనకి ఏదైతే మనకి ఎగ్జామ్ అంటే సెలక్షన్స్ కండక్ట్ చేస్తారు కదా! ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ సాలరీ మొత్తం కూడా చూసుకుంటే ఈ నోటిఫికేషన్‌లో మనకు ట్యాక్స్ అసిస్టెంట్‌కి 18 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. లెవెల్ 4 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. బేసిక్ పే మీకు 25,500 ఉండి 81,100 సాలరీ అయితే ఉంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే గాని మీకు 50,000 వరకు దగ్గర దగ్గర సాలరీ అయితే వస్తుందన్నమాట ట్యాక్స్ అసిస్టెంట్‌కి. ఇక సెకండ్ పోస్ట్ ఏదైతే ఉందో మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 28 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. లెవెల్ 1 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. 18,000 నుండి 56,900 వరకు.
ఇవి లెవెల్ 1 కాబట్టి మనకు సాలరీ మనకు 35,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. 40,000 దగ్గర దగ్గర. అయితే బ్రదర్ ఇక్కడ ఉన్నటువంటి అయితే వేకెన్సీ ఉన్నాయి కదా! మనకు తక్కువ వేకెన్సీ పెట్టారని అయితే మీరైతే అనుకోవద్దండి. ఈ వేకెన్సీ మనకు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి కిందనే మనకు ఒకటి మెన్షన్ చేశారు చూసుకోండి. ద పోస్ట్స్ ఆర్ టెంపరరీ బట్ లైక్లీ టు పర్మనెంట్. ద ప్రొబేషన్ పీరియడ్ ఈజ్ ఆఫ్ మనకు 2 ఇయర్స్ మెన్షన్ చేశాడు. మనకు ప్రెజెంట్ ఏదైతే సెలెక్ట్ అయిన ప్రతి పోస్ట్ కానీ ఏ డిపార్ట్‌మెంటే గాని ప్రొబేషన్ పీరియడ్ కింద మనకైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళకు ప్రొబేషన్ పీరియడ్ అనేది 2 ఇయర్స్ అయితే ఉంటుందని చెప్తా ఉన్నాను. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎక్కడి నుంచి రావడం అయితే జరిగింది అండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గుజరాత్ నుంచి రావడం అయితే జరిగింది. ఆ రీజన్ నుంచి. అయినా కూడా మనకు ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్ మనకు స్పోర్ట్స్ కోటా కింద కదా మనకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరి కాడైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట మీరు. అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా మనకు ఏ విభాగంలో ఉండాలి ఏంటి అని చూసుకుంటే ఇక్కడ మనకు చాలా రకాలైనటువంటి గేమ్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఓవరాల్ మనకు 17 గేమ్స్ అనమాట. ముందుగా వచ్చేసి మనకు అథ్లెటిక్స్‌కి వచ్చేసి 8, బ్యాడ్మింటన్‌కి వచ్చేసి మనకు 3, బాస్కెట్ బాల్‌కి 2, స్నూకర్స్‌కి వచ్చేసి 1, క్రికెట్ 4, ఫుట్‌బాల్ 2, గోల్ఫ్ 2, జిమ్నాస్టిక్స్‌కి వచ్చేసి 6 వేకెన్సీస్, హాకీకి వచ్చేసి 2, కబడ్డీకి 1, షూటింగ్ 2, స్క్వాష్‌కి వచ్చేసి 1, స్విమ్మింగ్ 2, టేబుల్ టెన్నిస్ 2, టెన్నిస్ వచ్చేసి 3, వాలీబాల్ వచ్చేసి 3, యోగాసనకు వచ్చేసి 2. ఓవరాల్‌గా మనకి నోటిఫికేషన్ 46 ఏవైతే ఉన్నాయో వేకెన్సీ అనేది 17 గేమ్స్‌లోన ఏదో ఒక విభాగంలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వచ్చేసి మీకేందంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు చూసుకోండి. ఇంటర్నేషనల్ లెవెల్‌లో గాని మీకున్న సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే నేషనల్ లెవెల్‌లో ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్‌లో ఉన్న అప్లై చేసుకోవచ్చు. నేషనల్ లేదా స్పోర్ట్స్ లేదా గేమ్స్ ఆఫ్ స్కూల్స్‌లో ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో గాని, ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో గాని, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో గాని, ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో గాని మీక్కడ సర్టిఫికేట్స్ ఉంటే కూడా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే ఆల్ అప్లికేషన్ మనకు రిసీవ్ చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతా ఉంది. షార్ట్ లిస్ట్ అంటే ఏందంటే ఇప్పుడు చాలామంది స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఎలిజిబిలిటీ లేకున్నా కూడా వేరే స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేస్తా ఉంటారు. అవన్నీ కూడా మనకు ఫిల్టర్ చేస్తారనమాట. దాన్ని షార్ట్ లిస్ట్ అంటారు. షార్ట్ లిస్ట్ చేసి మనకు పిలవడం అయితే జరుగుతుంది. తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకు రిటన్ టెస్ట్‌కైతే పిలుస్తాము అని చెప్తా ఉన్నారనమాట. అండ్ రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారట. ఈ రిటన్ టెస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ సెలక్షన్ అయితే కండక్ట్ చేసి డౌన్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది అపాయింట్మెంట్ అయితే ఇస్తాము అని వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్‌కి షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తా ఉన్నారు. అండ్ ఒకవేళ ఎగ్జామ్ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. ఇక ఫైనల్ మనకు హౌ టు అప్లై ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే గనక మీరు లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసాను. ఆ లింక్ క్లిక్ చేసినట్టే మీకు ఏ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే రిక్రూట్మెంట్ మెరిట్ వర్సెస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గుజరాత్ అయితే వస్తుంది. మీరు ఫోటో వచ్చేసి మీరు జేపీజీ ఫార్మాట్‌లో 50 కేబీ నుండి 150 కేబీలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిగ్నేచర్స్ అన్నీ కూడా మీరు చూసుకోండి ఇక్కడ. ఇక నెక్స్ట్ మనకి ఏ విధంగా అప్లై చేయాలంటే ఇక్కడ మనకు ముందుగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏ పోస్ట్‌కి ఇస్తారు. ఒకవేళ మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు 2 పోస్ట్‌కి కూడా ఇవ్వచ్చు. లేదు నేను ఒక పోస్ట్‌కే నేను 10థ్ క్వాలిఫికేషన్ ఉందనుకునే వాళ్ళు కేవలం మీరు 2 చోట్ల కూడా ఎంటీఎస్‌కి అయితే ఇవ్వండి. అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. డిగ్రీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ టాక్స్ అసిస్టెంట్ ఇవ్వండి. తర్వాత మనకు సెకండ్ ప్రిఫరెన్స్ ఎంటీఎస్‌కి అయితే ఇవ్వండి. ఈ విధంగా. నెక్స్ట్ మనకు మీ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి నెక్స్ట్. ఇక కిందన మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కిందన మనకు ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసుకోవాలంటే యెస్ అని క్లిక్ చేసి వాటి రిలేటెడ్ ఉన్నటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మనకు జెండర్ ఇక్కడ మనకు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కిందనే కేటగిరీ యూఆరా, జనరలా, ఓబీసీ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ కేటగిరీ సర్టిఫికేట్ అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు ఎవరైతే డిపార్ట్మెంట్ క్యాండిడేట్ వాళ్ళైతే యెస్ అని పెట్టండి. ఒకవేళ కాకపోతే నో అని పెట్టండి. ఒకవేళ యెస్ అని పెడితే మీకు ఎన్ఓ సర్టిఫికేట్ ఉండాలి. అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మనకు నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకు మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు మీ హైయెస్ట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు పార్ట్ 2 వచ్చేసి మనకు స్పోర్ట్స్ ఈవెంట్స్ అండ్ గేమ్స్. ఇది స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేస్తుంది కాబట్టి మీ ఇక్కడ ఏ గేమ్స్ సంబంధించినటువంటి గేమ్ సర్టిఫికేట్ ఉందనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయితే చేసుకోండి. కింద మనకు కొన్ని మెన్షన్ చేశారు. పర్టిక్యులర్‌గా మీ కాడ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే గన ఏం సెలెక్ట్ చేయకుండా మీరు ఊకే పెట్టేసేయండి అంతే. ముందుగా వచ్చేసి ఏందంటే ఎవరైతే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఉంటే ఆర్ మెడల్ ఏమైనా విన్ అయ్యుంటే మీరు ఇక్కడ ఏంటంటే దాన్ని క్లిక్ చేసుకొని మీరు ఫస్టా, సెకండా, థర్డా లేకుంటే పార్టిసిపేట్ చేశారా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. పక్కన ఇక్కడ మీకు వాటి రిలేటెడ్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. అండ్ కింద కూడా అంతే నేషనల్ అనమాట. నేషనల్ లెవెల్‌లోన అండ్ దాని కింద వచ్చేసి మనకు ఇంటర్ యూనివర్సిటీ. నెక్స్ట్ కిందన మనకు నేషనల్ లేదా స్పోర్ట్స్ గేమ్స్ ఆఫ్ స్కూల్స్‌లో గాని, ఇక అదే విధంగా కిందన వచ్చేసి మనకు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో గాని ఆ విభాగం అనమాట. నెక్స్ట్ కిందన మనకు బెస్ట్ పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి ఏదైతే ఉంటే అది అండ్ దానికి సంబంధించినటువంటి ఫోటో అప్లోడ్ చేయాలి. అండ్ మెడల్ విన్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంది సిల్వరా, గోల్డా, బ్రౌన్జా అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి.
ఇక నెక్స్ట్ లేటెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడైతే చేశారో వాటిది దానికి లేట్ ఉండడం సర్టిఫికేట్ అండ్ పార్ట్ 3లో వచ్చేసి మనకు మీ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. హౌస్ నెంబర్, విలేజ్, మండలము, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ప్రజెంట్ అయితే యాక్ట్ ఉన్నది అండ్ కింద ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కింద మనకు ఫోటో అండ్ పక్కన సిగ్నేచర్ 2 కూడా అప్లోడ్ చేయాలి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు పేమెంట్ అయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పేమెంట్ చేసినట్టు లింక్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. ఆ పేమెంట్ చేసినటువంటి ప్రూఫ్ ఫోటో అప్లోడ్ చేయాలి. తర్వాత మనకు డేట్ ఆఫ్ పేమెంట్ ఏ డేట్‌న పేమెంట్ చేసినది ఇవ్వాలి. అండ్ కిందనే మనకు పార్ట్ 4 వచ్చేసి డిక్లరేషన్. ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్‌లు 2 కూడా టిక్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్‌కి. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు నోటిఫికేషన్ వచ్చింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాననుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.